వెల్కమ్ టు బీ3 న్యూస్. లక్షణ సమాజైతం నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో ఆశా వర్కర్ల నిరసన, జీతాలు పెంచాలని, విధులను క్రమబద్ధీకరించాలని డిమాండ్. ఆదిలాబాద్ లో తెలంగాణ రైతు గోస, బీజేపీ పూర్వ దీక్షలో పాల్గొన్న ఎంపీ స్వయం బాపురావు. రైతులను సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి హౌస్ అరెస్ట్, వ్యాక్సిన్ కూడా వేయించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శ. కళ్యాణదుర్గంలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చోరీ, 100 సంవత్సరాల అతి పురాతనమైన పంచలోహ విగ్రహం అపహరణ. ఇక డీటెయిల్స్లోకి వస్తే, నగర వ్యాప్తంగా ఆశా వర్కర్లు విధులు బహిష్కరించి ఆసుపత్రుల ముందు ధర్నా చేశారు. పాన్ బజార్లోని ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్ వద్ద ప్లాకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ, మహమ్మారి విజృంభణ కాలంలో అందరూ ఇళ్లకే పరిమితమై మేము చాలని జీతాలతో ప్రాణాలకు తగ్గించి విధులు నిర్వహిస్తున్నాం, కానీ ప్రభుత్వం మా సేవలను గుర్తించడం లేదని వాపోయారు. కోవిడ్ బాధితులకు సేవలు అందించిన తమ నివాస స్థలాల వద్ద చివరికి కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రానివ్వని పరిస్థితుల్లో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా విధులను పరిష్కరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, మాకు ఎక్కడ చూసినా వాల్యూ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. ఏమైనా కానీ నర్సులు కానీ ఎవరైనా సరే ఏరియాల్లో కూడా వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు. అసలు కోవిడ్ పాజిటివ్ వచ్చిన కేసుల దగ్గరికి మేము డైరెక్ట్ కాంటాక్ట్ వెళ్ళి మాట్లాడాలి సార్. మాకు ఏవి కూడా భద్రతా సిబ్బంది కానీ ఏవి ఇవ్వలేదు మాకు సార్. కనీసం శానిటైజర్ మాస్కులు కూడా లేవు సార్. ఏరియాల్లో చూసిన వాళ్ళే మాకు జాలి పడి దయతెలిచి మాకు ఇచ్చిన వాటిల్లో మేము సద్వినియోగం చేసుకుంటున్నాం సార్. మాకు అవన్నీ వాటితో పాటు మాకు జీతాలు కూడా పెంచాలి సార్. 21,000 ఫిక్స్డ్ వేతనం కావాలి సార్. మాకు ఉన్న జీతాల్లో కూడా కట్టింగ్ చేసి చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నారు సార్. మాకు అవి దేనికి సరిపోవట్లేదు సార్. ప్లీజ్ దయ ఉంచి మా పైన దయ ఉంచి 21,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వండి. అలాగే కోవిడ్ పాజిటివ్తో చనిపోయిన ఆశా వర్కర్లకి 50 లక్షల ఎక్స్గ్రేషియా అమౌంట్ మంజూరు చేయాలి సార్. దయ ఉంచి మీరు చేస్తారు మా ఆజ్ఞలన్నీ, మా విధులను, న్యాయమైన డిమాండ్లను మీరు అర్థం చేసుకొని నెరవేరుస్తారని కోరుతున్నాను సార్. ఒకవేళ మీరు అలా చేయలేని పక్షాన మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో ఆశాలందరూ గుమిగూడి పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతాం సార్. విధులన్నింటినీ పరిష్కరిస్తాం సార్. అప్పుడు ఆశ లేకపోతే అసలు హాస్పిటల్స్ ఎలా వర్క్ అవుతాయో కూడా మేము చూస్తాం సార్. నాది పిఎస్సి పాన్ బజారు. మేము ఏరియాలో డోర్ టు డోర్ సర్వే చేస్తే ఆకతాయిలు ఎంబడివాడి ఎక్కడికంటే మేము ఏ గల్లీలకు పోయినా ఆ గల్లీలకు వస్తున్నారు విచ్చలు విడిగా. మేము చేస్తున్న ఈ డ్యూటీ కూడా చేయాలన్న భయం అవుతుంది. ఎందుకంటే డోర్ టు డోర్ సర్వేలా ఒకరేమో మంచి చెప్తున్నారు, ఒకరేమో లోపలికి రా చెప్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్పలేకపోతున్నాము. ఈ డ్యూటీలు 24 అవర్స్ ఉంటున్నాయి. ఏ టైంలో బయటికి వెళ్ళాలన్నా కూడా తాగిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బయటకు వస్తే సార్ మాకు జీతాలు 21,000 పెంచండి సార్. మాకు కేసీఆర్ సారు మాకు 21,000 జీతాలు పెంచండి. మాకు పర్మనెంట్ డ్యూటీ ఇవ్వండి సార్. ఎందుకంటే మేము కోవిడ్ అనకుండా ఏమనకుండా ప్రతి దాంట్లో తిరుగుతున్నాం సార్. మేము ఆశాలు అనకుంటవి, మాకు వ్యాల్యూ లేకుంటవి ఉంటవి. మేము అట్లయినవి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మేము కోవిడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం సార్. మేము వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి ఎట్లున్నారు ఎట్లా లేదని 100 ఇండ్లు వాళ్ళ ఇంటి చుట్టూ అంతా చేస్తాం సార్. ప్రతిరోజు వాళ్ళకు ఎంట తిరిగి మేము వాళ్ళు ఎలా ఏ విధంగా ఉన్నారు అన్ని చూస్తాం సార్. మేము చూస్తాము. మాకు దయచేసి కేసీఆర్ సార్ మాకు 21,000 శాలరీ పెంచండి, డ్యూటీకి పర్మనెంట్ చేయండి మాకు. ఎందుకంటే మేము ఎలా చేస్తున్నామో మీరు కావాలిస్తే మీకు డౌట్ ఉంటే అడగండి సార్. మాకు ఇంత వాల్యూ లేకుంటే ఇయ్యారు సార్. మీరు మీకు డౌట్లు ఉంటే వచ్చి చెక్ చేయండి. విన్నావా? మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యూటీ 35 ఏరియాలు చేస్తాం సార్. మేము ఇంటింటికి పోయి ఒక్కొక్క ఆశాకు 4 ఏరియాలు సార్. ఆ 4 ఏరియాలు అంటే ఒక్క ఏరియాలో 2,500 ఏరియా చూస్తాం సార్. మేము ఆశాలం. మా దగ్గర పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటాయి సార్. 3-4 ఏరియాలు మేము ఒక్కోళ్ళం కవరింగ్ చేస్తాం సార్.
సార్. ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు మాకు ఎంత వాల్యూ ఇస్తారు మాకు, కానీ మాత్రం మేము వాల్యూ ఇచ్చినవి మేము వాల్యూ నిలబెట్టుకుంటాం. గర్భిణీ స్త్రీలు ఉన్నవి 1 గంటకు 2 గంటకు పెయిన్స్ వచ్చినా వెళ్తాం సార్. మేము అట్లా వెళ్ళినవి మాకు జీతాలు 7,000 కంటే ఎక్కువ ఇయ్యారు సార్. మాకు ఒకవేళ ఇచ్చినవి మేము ఒక 2 రోజులు రా. కోవిడ్ బాధితుల పరామర్శ సమస్యలు తెలుసుకోవడం కోసం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ 4 సభ్యుల బృందం ఏర్పాటు చేసిన నేపథ్యంలో పలమనేరు ఏరియా ఆసుపత్రి సందర్శన కోసం వెళ్లిన మాజీ మంత్రి అమరనాథరెడ్డిని పలమనేరు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తున్నామని అన్నారు. అలాగే కోవిడ్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. వ్యాక్సిన్ కూడా వేయించలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మాని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. సార్ కోవిడ్ రోజు పరామర్శ చేసుకుంటాం సార్. ఎక్కడికైనా కానీ పోయేదని లేదు. 144 సెక్షన్ అది కోవిడ్ ఎక్కడికైనా పోయేదని కాదు. మృతుల సంఖ్య ఎక్కువ ఉండదు, వాళ్ళకి సరైన టీకాలు లేవు, వైద్యం లేదు. కనీసం మేము పరామర్శిస్తేనే ప్రభుత్వంలో చలనం వస్తుందని మా ఉద్దేశం. మేము ప్రాణాలు కాపాడేకి మేము పోతుండే సార్. ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకసారి సందర్శించి చూస్తాం సార్. కోవిడ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కడ 144 సెక్షన్ పంపిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కూడా చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రత రోజు రోజుకు కూడా పెరిగిపోతుంది. వేలాది మంది ఈరోజు కరోనా బారిన జిల్లాలో పడుతున్నారు. 24 గంటల్లో ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం దాదాపు 2 నుంచి 2.5 వేల మంది ఈరోజు కోవిడ్ బారిన పడుతున్నారని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. ప్రభుత్వ లెక్కలు కాకుండా నిజంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ బయట వాళ్ళు టెస్టింగ్లో కానీ చాలామంది టెస్టులు చేసుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఈరోజు ఎక్కువగా కూడా ఈ కరోనా రాకిన తర్వాత రోజుకు 10 నుంచి 15 వేల మంది ఈరోజు ఈ జిల్లాలోనే కరోనా బారిన పడుతున్నారు అనడానికి క్లియర్ కట్గా కనపడుతున్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం వెంటనే కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈరోజు ఎక్కడ కానీ బెడ్లు దొరికే పరిస్థితి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఇంకొక కొత్త రకమైనటువంటి బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ సంబంధించినటువంటి జబ్బు ఈరోజు ఈ మధ్యన కూడా జిల్లాలో కేసు ఐడెంటిఫై అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు ఐడెంటిఫై అయినాయి. దానికి సంబంధించి ముందస్తుగా ఏ రకమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలని దానిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అక్కడ కరోనాలో ఉండేటువంటి ఎవరైతే ఇన్పేషెంట్స్ లోపల ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ పారిశుద్ధ్యం పరంగా కానీ అదేవిధంగా వాళ్లకు పెట్టేటువంటి భోజన వసతుల్లో కానీ వీటిలో అన్నిట్లో కూడా మరి అక్కడ కొన్ని చోట్ల నాణ్యమైనటువంటి భోజనం పెట్టలేదనేటువంటిది పరిస్థితి కూడా ఈరోజు మనకు అక్కడ బాధితులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు వ్యాక్సినేషన్ సంబంధించి కూడా చూస్తే ఈ ప్రభుత్వం తప్పిదనం వల్ల, ప్రభుత్వం ముందస్తు ఆలోచన లేని దానివల్ల వ్యాక్సినేషను ఎంపీ సోయం బాపురావు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో తెలంగాణ రైతు కోసం బీజేపీ పోరు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తన రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఆపేయాలని వారు కోరారు. తడిసిన రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ అమలు చేయాలని అన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది.
రాష్ట్రం వచ్చి 6-7 సంవత్సరాలు అయినా గత సంవత్సరం మొక్కజొన్న రైతులు వేస్తే ఆ మొక్కజొన్నను కూడా చాలా కష్టాల మీద రైతుల పోరాటంతో ప్రతిపక్షాల పోరాటంతో గత సంవత్సరం తీసుకోవడం జరిగింది. అదే రకంగా వరి కూడా అనేక సార్లు రైతుల కోసం మరి ప్రతిపక్షాలు అసెంబ్లీలో కానీ బయట కానీ అనేక సార్లు ఆందోళనలు చేస్తే గత సంవత్సరం కూడా వరిని కొనుగోలు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో PMKSY ప్రధానమంత్రి ఏదైతే కిసాన్ సామాన్ యోజన పథకం కింద దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల మందికి ఇవాళ బ్యాంకులలో ఖాతాలు డబ్బులు వేయడం జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడం జరుగుతుంది. కానీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నది ఈ రాష్ట్ర పార్టీ ప్రభుత్వం అంటే, కేంద్రం వచ్చిన నిధులన్నీ కూడా మేమే చేసినాం. వాళ్ళ ఉదాహరణకు చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే PMGC రోడ్ చూస్తున్నాడు అంటే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే, అసలు కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పైసలు కూడా మేమే ఇచ్చినామని ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తున్నాడు. ఆ విధంగా మీరు చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. జరిగింది. కానీ ఇవాళ రైతులు ఆ విధంగా మొక్కజొన్నగా వేయకుండా నష్టపోయారు. ఇప్పుడు వరి ఏదైతే జొన్న వేస్తే ఆ జొన్నను కొనుగోలు చేసే ఎవరు నాదుడు లేకుండా రైతులు ఇవర కనుగుట్ట బోధ్ మండలం కనుగుట్ట మల్లయ్య అనే రైతు పాపం ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా రైతులను ఆత్మహత్యలు చేయడానికి ప్రయత్నం చేయడం మానుకోవాలా. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ ఇవాళ ఈ విచిత్రం ఏంటంటే, మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటే PMGSY ఏదైతే ప్రధానమంత్రి సడక్ యోజన ఏదైతే ఇచ్చిన డబ్బులు ఏవైతున్నాయో దాని ద్వారా రోడ్డు వేస్తే ఆ రోడ్డుకు పర్యవేక్షణ చేస్తున్నారు. సిగ్గు శరం ఉండాలి ఎమ్మెల్యేలకు. జొన్నలు ఇవాళ బోధ్ కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా 20,000 ఎకరాలలో జొన్న పంట ఉన్నది. ఆ పంటకు రైతులందరూ కూడా చేళ్లలో పెట్టినారు. కానీ ఆ విషయాన్ని మాత్రము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోరు. ఒక రకంగా ఇంకెవరైనా ప్రతిపక్షాలు విమర్శిస్తే వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ విధంగా రైతులు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని అతి ప్రాచీనమైన ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. 100 సంవత్సరాల అతి పురాతనమైన పంచలోహ విగ్రహంను దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు తనిఖీ ముమ్మరంగా చేస్తున్నారు. నిర్వహించబడేటువంటిది మెయిన్ మధ్వారం వాకిలి ఉత్తరం వాకిలి ద్వారా లోపల ప్రవేశించి ఫస్ట్ ఆ కమలాన్ని అంతా ధ్వంసం చేసినారు. ధ్వంసం చేసిన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని నాగాభరణంలో పెట్టినటువంటి ఉత్సవ విగ్రహాన్ని మాత్రం తీసుకొని వెళ్ళిపోయినారు. మీరు ఎప్పుడు చూస్తున్నారు సమయం? నేను ఉదయం 5-6 గంటలప్పుడు చూస్తున్నాను. తర్వాత పోలీసులు సమాచారము, మా దేవస్థానం కమిటీ వాళ్ళ సమాచారం ఇవ్వడం జరిగింది. కరోనా మహమ్మారి నుంచి మానవులను రక్షించేందుకు ప్రజారోగ్యం కోసం కళ్యాణ కోసం విశాఖ సింహాచలం పుణ్యక్షేత్రంలో ధన్వంతరి సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేద పండితుల సమక్షంలో చేపట్టారు. కరోనా విజృంభణను ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున లోక కళ్యాణం ప్రజారోగ్య కోసం ధన్వంతరి సుదర్శన హోమాలు నిర్వహించాలని సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయ ధర్మకర్త సంచాయిత గజపతి ఈవో సూర్యకళ అధికారులు నిర్ణయించారు. ఆలయంలో హోమం నిత్య కళ్యాణం స్వాతి నక్షత్ర హోమం కూడా నిర్వహించాలని ఆలయ అధికారులు తెలిపారు.
ఇస్తే సిస్టమ్ ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ హోమం చేస్తారండి, మీకు ఇబ్బంది ఉంటుంది కదా. వేడైనా వేడి చేసిన అంటే హోమం చేస్తారు. ఇది మీరు తీసుకుని ఇక్కడ పెట్టుకోవడం మంచిదండి. మొత్తం దేవుడు కూడా కనబడినట్టుగా అక్కడ దేవుని పెడతారు. కెమెరా వస్తుంది, మళ్ళీ అటు నుంచి ఒక కెమెరా వస్తుంది. గడపాలి అని దానికి తగినటువంటి స్వాస్థ్యాన్ని శ్రీ వరాహలక్ష్మీ నరసింహప్రభు ఇవ్వాలని అనేటువంటి సంకల్పం చేశారు మా చైర్మన్ గారు. ధన్వంతరి దేవ వైద్యుడు కనుక మల్కాజ్గిరిలోని సాయిబాబా మందిరంలో చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఈరోజు రెడ్ క్రాస్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ సాయిబాబా గుడిలో రాచకొండ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ గారి పర్యవేక్షణలో మరియు మల్కాజ్గిరి SHO జగదీశ్వరరావు గారి సహకారంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతున్నది. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో చాలామందికి కూడా బ్లడ్ అవసరం ఉంది. కాబట్టి ఈ ట్రస్ట్ మరియు సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా బ్లడ్ రక్తదానం తీసుకోవడం జరుగుతున్నది. ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో ఎందుకంటే మా ట్రస్ట్కి ఎంతోమంది కూడా కాల్ చేసి రక్తదానం అవసరం ఉందని హాస్పిటల్స్ నుంచి కానీ పేషెంట్స్ నుంచి కూడా ఫోన్స్ రావడం వల్ల మేము ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడము, దానికి లోకల్ CA గారి సహకారం కూడా ఎంతో ఉంది. అదేవిధంగా ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఫౌండర్ మెంబర్స్ అందరికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు రండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. గుడ్ మార్నింగ్ అండి. శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఎర్రంపూర్ణ శాంతి గుప్తా పిలుపు మేరకు లాలన వెల్ఫేర్ అసోసియేషన్ మాధవి పత్రిక పాత్రికేయులకు 25 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందికి గురి అయిన పత్రిక విలేకరులను గుర్తించి వారందరికీ మా వంతు సహాయార్థం అందజేశామని తెలిపారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో లాక్డౌన్ను జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎస్పీ డాక్టర్ చేతన పరిశీలించారు. అదేవిధంగా వాహనాలను ప్రజల రాకపోకలు నియంత్రించాలని సూచించారు. అనుమతి పత్రాలు ఉంటే తప్ప రాకపోకలు అనుమతించరాదని జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన సిఐ ఎస్ఐలకు ఆదేశించారు.
రైతు సమస్యలపై బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని వివిధ గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు పూర్వదీక్ష చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరి ఇంటి వద్ద వారు జెండాలు ప్లాకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి హరికృష్ణ, సీనియర్ నాయకులు పెంటయ్య, గుప్తా, మండల అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ ఓవైపు కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే మరోపక్క చేతికొచ్చిన పంట అమ్ముకోలేక గోసపడుతున్న రైతుల బాధలు వర్ణనాతీతం అన్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయి అల్లాడుతున్న రైతుల కోసం చూసి ఆయన తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలన్నారు. తాలు పేరుతో తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను వేధించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీశైలం, వెంకటేష్, జనార్దన్ రెడ్డి, బాల ఆంజనేయులు, బాలకృష్ణారెడ్డి, రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. మరోపక్క తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. విద్యార్చిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్ర లేదని చెప్పి చాలా మంచిగా చెప్పేటటువంటి కేసీఆర్ ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల రైతులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటే ఇవాళ రైతుల కష్టాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తలేవా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రైతులు అకాల వర్షాల కారణంగా ధాన్యం అంతా కూడా తడిసిపోయి ఇవాళ రోడ్ల మీద ఎక్కడికక్కడ పెట్టుకొని ఇవాళ ఆర్తనాదాలు చేస్తున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరుతో ఈ యొక్క తడిసిన ధాన్యం పేరుతోన రైతులందరినీ కూడా తీవ్రంగా ఇబ్బందులు పెట్టి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇవాళ చేతికొచ్చినటువంటి పంటను కనీసం అమ్ముకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల లోపల ఇవాళ రైతులందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేసి చివరి ధాన్యం వరకు కూడా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మొత్తం పూర్తిగా కొనుగోలు చేసి మీరు ఎఫ్సీఐలకు పంపించినట్లయితే ఖచ్చితంగా మద్దతు ధర వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడా మీరు వెంటనే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. తరుగు పేరుతోన ఇవాళ రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను వేధింపులు వెంటనే ఆపివేయాలి. రుణమాఫీని వెంటనే కూడా. ఆర్యనగర్ జిల్లా బజరంగ్ దళ్ సుదర్శన్ హోటల్ సంయుక్త ఆధ్వర్యంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గత 10 రోజులుగా మైల్దారపల్లి పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 300 మందికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం ఉచితంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్యనగర్ జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షులు రాహుల్ మాట్లాడుతూ మైలర్దేవ్పల్లి పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఉన్న హోమ్ ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు, నిరుపేదలకు ఉచితంగా నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా నగరంలోని ఉస్మానియా, గాంధీ, కోటి మెటర్నిటీ, కింగ్కోటి, నిలోఫర్, మలక్పేట్ ఏరియా హాస్పిటల్స్లో ఉచితంగా ఆహార పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మన మైలార్దేవ్పల్లి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలోనూ శానిటైజింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మైలార్దేవ్పల్లి హనుమాన్ దేవాలయంలో శానిటైజ్ చేశాము. అదేవిధంగా పల్లెచెరు పోచమటల్లి టెంపుల్, కాటదాన్ అయ్యప్ప స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇక్కడ లోకల్లో ఉన్న అన్ని దేవస్థానంలో మేము శానిటైజింగ్ చేస్తున్నాము. అదేవిధంగా కోవిడ్ పేషెంట్లకు బజరంగ్ దళ్ మైలార్దేవ్పల్లి ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారాన్ని కూడా అందిస్తున్నాము. ప్రతిరోజు ఎవరికైతే ఫుడ్ అవసరం ఉందో డైలీ 100 ప్యాకెట్ల చొప్పున బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. మీ దృష్టిలో ఎవరైనా ఫుడ్కి ఇబ్బంది పడుతున్నట్టే కానీ ఏదైనా ఉంటే మీడియా ద్వారా మీకు చెప్తున్నాము. బజరంగ్ దళ్ మైలార్దేవ్పల్లిని సంప్రదించండి. ఖచ్చితంగా మేము వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందజేసే ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి మేము తెలుపుతున్నాము. మేము ఇప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత 3 డేస్ తర్వాత నుంచి మేము స్టార్ట్ చేశాము. రేపటి నుండి ఉస్మానియా హాస్పిటల్, జడ్జిఖానా హాస్పిటల్ దగ్గర మేము డైలీ 100 ప్యాకెట్స్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అదేవిధంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే లాక్డౌన్ అయిపోయేంత వరకు మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఇంటింటికి రేపటి నుంచి నైట్ ఇంటింటికి కూడా మేము శానిటైజ్ చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాము. మాకు ఈ మైలార్దేవ్పల్లి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రతి గడపకి, ప్రతి ఇంటికి మేము శానిటైజ్ చేస్తాము. దేవాలయాలే కానీ ప్రతి ఇల్లులే కానీ మేము శానిటైజ్ చేస్తాము. అదేవిధంగా ఎవరికైనా మీ దృష్టిలో ఎవరికైనా ఫుడ్ ఇబ్బంది కలిగినట్టు మీకు భావిస్తే మీరు మమ్మల్ని. లాక్డౌన్ అమలు కోసం నాగోల్ చెక్పోస్ట్ పనితీరును డీజీపీ మహేంద్రరెడ్డి ఆశ్చర్యపరిచారు. సిపి రాచకొండ మహేష్ భగవత్, ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్, డీసీపీ ఎల్బీ నగర్ జోన్ వారీగా హోల్డింగ్ ప్రాంతాల దృష్టిపై అధికారులతో సమావేశించారు. ఆర్కేఎస్సీ ట్రాఫిక్ మార్షల్ కూడా డీజీపీ తెలంగాణను తనిఖీ చేసి సంభాషించారు. తప్ప మిగతా ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు. అందరూ కూడా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి.
అనవసరంగా బయట ఎవరు రావద్దు, రోడ్ల మీదకి ఎవరు అనవసరంగా తిరగద్దు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లోని తెలంగాణ రైతు గోసపై బీజేపీ పోరు దీక్షలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండే హరిప్రసాద్ తన నివాసంలో దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఒకవైపు కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే మరోపక్క చేతికొచ్చిన పంట అమ్ముకోలేక గోసపడుతున్న తెలంగాణ రైతుల బాధలు వర్ణనాతీతమన్నారు. తాలు పేరుతో తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను వేధించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంట్లోనే చేయడం జరిగింది. ఈరోజు ఒక పక్క కరోనాతోటి రైతులంతా కూడా ప్రజలంతా కూడా అల్లాడుతుంటే రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, పండించిన పంటనంతా కూడా కొనుగోలు చేయాలి. అదేవిధంగా అకాల వర్షాలలో తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రైతు రుణమాఫీ ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు వాగ్దానం ఇచ్చిర్రో దాన్ని వెంటనే అమలుపరచాలి. రైతు బంధు పథకాన్ని కూడా వెంటనే రైతులకు ఇవ్వాలని, రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు కేంద్రాల దగ్గర అక్రమాలు జరగకుండా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హైదరాబాద్ లో ఆశా వర్కర్ల నిరసన, జీతాలు పెంచాలని, విధులను క్రమబద్ధీకరించాలని డిమాండ్. ఆదిలాబాద్ లో తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్షలో పాల్గొన్న ఎంపీ సోయం బాపురావు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి హౌస్ అరెస్ట్, వ్యాక్సిన్ కూడా వేయించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శ. కళ్యాణదుర్గంలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చోరీ, 100 సంవత్సరాల అతి పురాతనమైన పంచలోహ విగ్రహం అపహరణ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్య సమాజం.